విశాఖపట్నంలో జరిగినటువంటి పెట్టుబడుల సదస్సు మొన్న జరిగింది ఒకటి. అంతకుముందు 2015-19 మధ్యలో 4 సార్లు సదస్సులు జరిగినాయి. ఇదే థీమ్, పెట్టుబడుల ఆహ్వానం మీద. అప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా అన్ని లక్షల కోట్లలోనే, ఏది వేల కోట్లలో కాదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి జరిగినట్టు నాకు గుర్తు. ఒకసారి 6 సార్లు విశాఖపట్నంలో, ఈ 10 ఏళ్ల లోపు జరిగితే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినాయి, ఎన్ని లక్షల కోట్లు నిజంగా పెట్టుబడుల రూపంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయనే దాని మీద ఇంతవరకు ఒక శ్వేతపత్రం వేయలేదు. వీళ్ళు ప్రకటన చేస్తే చాలదు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం అంటే ఎక్కడ, ఏ రంగంలో కల్పించినారు? ఇవి మనకు తెలియకుండా ఎక్కడొచ్చినాయి. నిన్నటికి మొన్న 6 లక్షల పైచులకు ఉద్యోగాలు కల్పించినామని ఈ 18 నెలల్లో అని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించినారు. ఒక 5 రంగాల పేర్లు చెప్పండి. 6 లక్షలు చెప్పిన వాళ్ళు అంత కరెక్ట్గా లాస్ట్ డిజిట్ వరకు మీరు వివరాలతో అసెంబ్లీలో ప్రకటన చేసినప్పుడు ఆ రంగాల వివరాలు కూడా ప్రకటన చేస్తే చూసుకుంటారు కదా పబ్లిక్, నిజంగా వచ్చిందా లేదనేది.